తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనివాడితో సమానం. ఏమంటే ఇక్కడ మన దైనందిన జీవితంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవం, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. అక్కడ ఒక గొడవ జరుగుతుంది, నీకు సంబంధం లేదు ఆ గొడవ, నీకు అవసరం లేదు. అనవసరంగా నువ్వు ఆ గొడవలోకి వెళ్ళి అక్కడ గొడవ పడి వాళ్ళు నిన్ను తిట్టి నువ్వు వాళ్ళని తిట్టి నువ్వు వాళ్ళని కొట్టి వాళ్ళు నిన్ను కొట్టి నువ్వు బాధపడితే ఏమైనా అర్థం ఉందంటే అసలు ఏ అర్థం లేదు. ఆ గొడవ నీకు సంబంధం లేకపోయినా నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు మాట్లాడుతున్నావు. అలాంటి వారిని దేవుడు ఏమన్నా తెలుసా, దారంట వెళుతున్న కుక్క అది ఎందుకో మురిగింది అనుకోండి, ఆ మురుగును కుక్కనంట వీడి 2 చెవులు పట్టుకుని ఎందుకు మురుగావు అన్న మాటకి అర్థం ఉందా? అర్థం లేదు. అంటే దేవుడు ఏమనంటే మితముగా మాట్లాడు, చాలా తక్కువగా మాట్లాడాలి. అడిగితే సలహా ఇచ్చేవాడిని జ్ఞాని అంటారు, అడగకుండా సలహా ఇచ్చిన వాడిని మూర్ఖుడు అంటారు.